అందరూ మోకరించుకున్నామండి. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, పరిశుద్ధమైన ప్రభువా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో ప్రభు మీరు నడిపించిన నడిపింపుని బట్టి నీకు వందనాలు. మీరేమై ఉన్నారో మేము హృదయ మార్గంలో ఆరాధిస్తూ వచ్చాము. మా జీవితాల్లో మీ కార్యాలను మేము నిర్వహిస్తూ ప్రభువా, హృదయపూర్వకంగా మేము స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు అనుగ్రహించినట్టు కృపపై నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా వాక్యమైన దేవుడు ప్రభువా, వాక్యము శుద్ధి వంటిది, వాక్యము అర్థం వంటిది, మా జీవితాలను చూపించేది వాక్యం ప్రభువా. కాబట్టి ఆ శక్తి కలిగిన వాక్యం దగ్గరికి వస్తా ఉన్నాము. ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాట చెవికల వారు విలుచుండగానే సెలవించుండగా వెనగలిగిన చెవులు మాకు దయచేయండి. గ్రహించుకునే ఆత్మ మాకు అనుగ్రహించండి. లోపడే మనసును దయచేయండి ప్రభువా. ఈ ఆత్మ నడిపింపును దయచేయండి. దేవుడు మీరు ఏదైతే మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నారో మీరే స్పష్టంగా మాట్లాడమని కూర్చోపెచ్చమని, మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుంటాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ వాళ్ళందరూ కూడా బైబిల్ తెచ్చుకుంటామండి. బైబిల్ రాసుకుంటున్నా. అశ్రేష్ట గ్రంథములో ఈ చోట చూచిన ఆదరణయున్నది, కష్టాదుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముచి ధ్యానించుడి, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మంచిది. దేవుని యొక్క వాక్యం నుంచి ఇంతవరకు ఆరాధనలో దావీదు గురించి నేర్చుకున్నాడు. దావీదు మహారాజు ఎట్లా ఆరాధన చేస్తూ వచ్చినాడో, ఆయన నా కొండ, నా కోట, నేను దాగు చోట్లు లేనయ్యా అని ప్రభువుని ఎంతగా చక్కగా ఆరాధన చేస్తూ వచ్చాడో చూస్తూ వచ్చాము. అయితే బలవంతములను కూడా మన జీవితాల్లో వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి దావీదు మహారాజునే మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన జీవితంలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉండి దేవునికి ఇష్టంగా నడిచినాడో, మనలో ఏమైనా బాధ్యతలు వాక్యం వెలుగులో చూసుకుని సరి చేసుకుని దేవుని బలంలో మనం పాల్పొందుతామండి. దేవుని యొక్క వాక్యం చదువుతున్నామండి. కీర్తన గ్రంథము 18వ కీర్తన 18వ కీర్తన చూద్దామండి. 48వ వచనాలు చూద్దామండి. 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. చాలా వైద్యుడు వాక్యమైన దేవుడు మనందరికి కూడా అర్థమయ్యేటట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ఇక్కడ చూసినట్లయితే 48వ వచనం, ఇందాక మనం ఆ 18వ కీర్తనను చూస్తూ వచ్చాం. దావీదు మహారాజు గారు ఎట్లా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడో, ఎట్లా గణపరిచాడో మనం చూస్తూ వచ్చాం. ఇక ఈ వర్తమానంలో కూడా 48వ వచనం చూసినట్లయితే, ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. ఇందా మనం చదువుతున్నాము, ఎలుగుబంటి చేతుల నుంచి, సింహం చేతుల నుంచి దేవుడు దావీదుని ఎట్లా తప్పిస్తూ వచ్చినాడు, ఎట్లా రక్షిస్తూ వచ్చినాడో మనం చూస్తూ వచ్చాం. శత్రువుల చేతుల నుంచి విడిపించినాడు ఆయన. అందుమాత్రం అధిక మనం చూసినట్లయితే, అందువలన ఇక్కడ బలాత్కారుల చేతుల నుంచి నీవు నన్ను విడిపించను. శత్రువుల చేతుల నుంచి, బలాత్కారం చేసే మనుషుల చేతుల నుంచి నన్ను ఎట్లా విడిపించాలో అందాక దేవుడు దావీదు ఎట్లా ఆరాధన చేసిందో మనం చూస్తాం. ఇంకా దేవుడు అంటే దావీదుని ఎంతగా హెచ్చించాలో చూస్తాం. చూడండి ముందు వచనాలు. నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించేద్దాము. ఏం చేస్తున్నాడంటమ్మా ఆయన మీదకి లేచేవారి శత్రువుల మీద కంటే ఎత్తుగా దేవుడు హెచ్చిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మన మీద కూడా అనేక సార్లు మనుషులు, పరిస్థితులు, ఇంకా రకరకాలైన పరిస్థితులు మన మీద లేకపోవడానికి ప్రయత్నం చేస్తారు. అని దేవుడు అంటాడు, మన మీదకి లేచే వారి మీద నుంచి హెచ్చుగా దేవుడు మనలో చేస్తాడంట. దావీదు కూడా దేవుడు శత్రువుల మీద నుంచి కూడా హెచ్చైన వారి దావీదుని దేవుడు హెచ్చించినాడు.
కాబట్టి దేవుడు దావీదుని హెచ్చించాడు. కాబట్టి దావీదు ఒక మాట అంటాడు, ప్రభువా ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడినయ్యా. చూడండి 2 సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 7వ అధ్యాయం 18వ వచనం చూడండి ఆ మాట. ప్రాముఖ్యంగా మన మూలాంశం ఏంటంటే దావీదుని దేవుడు హెచ్చిస్తూ వస్తున్నాడంట. అన్ని విషయాల్లో, గుర్రెల విషయాల్లో, రాజ్యం విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో దావీదు హెచ్చించబడుతూ వస్తున్నాడు. దేని బట్టి అంట, దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదుని హెచ్చిస్తూ ఉన్నాడంట దేవుడు. దేనికంటే దావీదు విషయంలో కొన్ని దేవుడు ఇచ్చినటువంటి లక్షణాలు ఉన్నాయి. దావీదు విషయంలో దేవుడు ఇష్టపడినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి తర్వాత మనం చూద్దామండి. దావీదు ఏమంటున్నాడు చూద్దాం. చూడమ్మా 7వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. 2 సమూయేలు గ్రంథం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు చాలా ఇక్కడ చూసినట్లయితే దావీదుకి దేవుడు అంతగా కృప చూపించాడు. దావీదు నాకు ఎట్లా చేస్తున్నాడు దేవుడు వారి శత్రువుల కంటే హెచ్చుగా చేస్తున్నాడంట. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి, అభివృద్ధి చేయడానికి, వర్తిలో చేయడానికి నేను ఏ పాటి వాడినయ్యా. నేను ఎంత చూడండి, ఒకవేళ నా కుటుంబం చూడండి, నా కుటుంబం ఏ పాటిది, ఒకవేళ నా కుటుంబంలో నేను ఏ పాటి వాడిని, నేను చిన్నవాడిని కదా ప్రభువా, అయినా నువ్వు నన్ను ఎంతగా నువ్వు నన్ను హెచ్చిస్తున్నావు దేవాన్ని నేను ఎంత చూడయ్యా. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు హెచ్చించిన కొలది, దేవుడు అభివృద్ధించిన కొలది, దేవుడు ఆశీర్వదించిన కొలది వాళ్ళు కూడా ఏమవుతారంట, హృదయంలో గర్వం వస్తుంది, హృదయంలో గర్విస్తారు వాళ్ళు. కానీ దావీదు మాత్రము అట్లా గర్వించుకుంటూ ఏం చేస్తున్నాడు, అమ్మ దేవుని సన్నిధానంలో, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా హెచ్చిస్తున్నావయ్యా, నేను ఏ పాటు ఉన్నాయా ప్రభా, నేను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడో పశువుల తోటలో నేను గొర్రెలు కాసుకుంటున్నాను, రాజు దగ్గరికి తీసుకుని వచ్చావయ్యా. చూడండి ప్రేమ వాళ్ళ, గొర్రెలు కాసుకోవడం అంటే గొర్రెలు ఎవరు కాసుకుంటారమ్మా, ఇంజనీర్లు కాసుకుంటారా, లేకపోతే డాక్టర్లు కాసుకుంటారు గొర్రెల్ని? ఏ చదువు లేనట్టు వారిని, ఏ యోగ్యత లేని వారిని, ఇక మీరు దేనికి పనికిరాదు అని తండ్రి ఏం చేశాడంట, మిగిలిన అన్నాళ్ళేమో యుద్ధానికి పంపించేశాడు దావీదు రాజు గారు నాన్నగారు. దావీదుని మాత్రము గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. కానీ దేవుడు మనుషుల హృదయాలు గమనించడం, ఆ మనుషుల యొక్క పైరూపాన్ని చూడ దేవుడు. ఒకసారి ఆ ప్రవక్త వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి, మీ ఇంట్లో ఒక అతన్ని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నప్పుడు తండ్రి అనుకున్నాడు, వాళ్ళని పెద్దవాడిగా ఉన్నాడు కదా, వీళ్ళు తీసుకొచ్చి చూపించాడు. కాదయ్యా ఇతను కాదు, 2వ వాడిని తీసుకొచ్చి చూపించాడు, 3వ వాడిని తీసుకొచ్చి చూపించాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటున్నారంట ప్రవక్త. ఎవరో ఒక చిన్న అతను ఉన్నాడయ్యా, వాడు ఎందుకంటే వాడు గొర్రెలు కాసుకోవడానికి పంపించావులే అన్నాడంట. కాదు అతను పిలిపించండి. దేవుడు పై రూపాయలు చూడు, నువ్వు ఎంత ధనవంతుడువా, ఎంత అందం కలిగిన వాడువా, లేకపోతే ఎంత డబ్బు ఉందా నీకు, లేదంతా ఎంత పెద్ద బిల్డింగ్ ఉందా, ఏ దేశానికి చెందిన వాడిని అని దేవుడు పై రూపాయలు చూడంట. హృదయాన్ని చూస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగి మన హృదయము ఎంత నలిగి ఎంత విరిగి నలిగి ఉంటుందో మనుషులు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా. దేవుడు పట్టించుకుంటాడు. మనుషులు పట్టించుకోకపోయినా, రాజులు పట్టించుకోకపోయినా, కుటుంబంలో వాళ్ళు పట్టించుకోకపోయినా కూడా దావీదుని కుటుంబం వాళ్ళు పట్టించుకోలేదండి. పట్టించుకోకపోయినా, కుటుంబంలో వాళ్ళు పట్టించుకోపోయినా దేవుడు పట్టించుకుంటాడు. కాబట్టి దావీదుని దేవుడు తెలుసుకొచ్చి ఆ ప్రవక్త చేత అభిషేకించి ఆ గొర్రెలు కాసుకుని దావీదు తీసుకొచ్చి రాజనగర్లో ఒక రాజుగా చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దావీదు విషయంలో దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది. కాదు, దావీదు విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి రాజమార్గంలో కూర్చోబెట్టాడు. అంతగా హెచ్చించబడతానికి దావీదు విషయంలో, అంతగా దీవించబడతానికి దావీదు విషయంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు దావీదుని దీవిస్తూ వచ్చినాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడికి హృదయానుసారంగా ఉన్నాడు దావీదు. ఎట్లా ఉన్నాడంటే దేవుడికి
హృదయానుసారులుగా, అంటే దేవుడు హృదయం అంటే ఏంటో దానికి తెలుసు. దేవుడు హృదయానికి ఇష్టం వచ్చినట్టుగా దానికి నడుచుకునేవాడు. దేవుడికి ఇష్టమైన పనులు దానికి చేసేవాడు. దేవుడు హృదయం ఎరిగిన వాడు దావీదు. కాబట్టి ఆ హృదయానుసారులు అంటారు దావీదు. చూడండి, 4 నిమిషంలో దావీదును దేవుడు అంతగా హెచ్చరించగల కారణాలు 4 తీసుకుని మనము ముగించుకుంటాం. ఇది వాక్యం ఏంటో, దేవుడు దావీదుని అంతగా హెచ్చరించగల కారణాలు ఏంటి మనకు తెలిసినవే. కానీ దేవుడు మాట నూతనంగా దేవుడు మాకు మాట్లాడటానికి ఇష్టపడతారు. చూడండి, దావీదుని దేవుడు అంతగా దీవించగల కారణం ఏంటంటే, దావీదుని గొర్రెలలో నుంచి రాజమార్గానికి నడిపించిన కారణం ఏంటంటే, దావీదు మా హృదయానుసారుడు అంటాడండి. చూడండి, 19వ కీర్తన ఉంటుంది మాట. 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ కీర్తన 14వ వచనాన్ని చూద్దామండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమవునుగా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దావీదు అంటున్నాడు ఇక్కడ, నా నోటి మాటలు, నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అటువంటి అనుభవాలు ఉన్నావా? మన నోటి మాటలంట దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంట. మన తలంపులు కూడా దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలంట. దావీదు అట్లా జీవించాడంటండి. ఆయన ఇప్పుడు కూడా రోజుతో దేవుడికి అయిష్టమైన మాటలు రాలేదు. దావీదుకి దేవుడికి ఇష్టమైన మాటలే మాట్లాడేవాడట, దేవుడిని స్తుతించేవాడట, ప్రార్థన చేసేవాడు. దేవుడికి ఇష్టమైనటువంటి మాటలు. రెండవది హృదయం కూడా అండి. దేవుడికి ఇష్టమైనటువంటి హృదయం కలిగినటువంటి దావీదు. హృదయ ఆలోచనలు, లోపల ఏదో ఆలోచన చేస్తున్నామో అది కూడా దేవుడు చూస్తాడండి. మనం బయటికి చాలా చక్కగా కనిపిస్తాము, విశ్వాసంగా కనిపిస్తాం, కానీ హృదయం ఎట్లా ఉంటుందంటే ఎక్కడో దేవుడికి దూరంగా ఉంటుందండి. ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు మనం ఎక్కబడకపోతే ఆయన బ్రహ్మాండ దేవుడు కుండలో పాల్గొన్నాడండి. బాబా, ఇన్ని సంవత్సరాల కింద మందిరానికి రాలేదా, భక్తి జీవితాలు చేశారు కదా అంటే, నువ్వెవరో నాకు తెలియదమ్మా. దేవుడు రాదా దావీదు హృదయానుసారుడు. కాబట్టి దేవుడు దావీదుని అంతగా హెచ్చిస్తున్నాడు. గొర్రెల కాపులుగా ఉన్నటువంటి దావీదుని వారసుగా చేశాడంట. మనం కూడా దేవుని సన్నిధానంలో మన హృదయము, మన మాట, మన తలంపులు దేవునికి ఇష్టముగా ఉన్నట్లయితే ఎట్లా ఉండాలంటే, దేవునికి ఇష్టముగా అంగీకారయోగ్యముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా దావీదును దీవించినట్లుగా మనం కూడా ఆయన ఆశీర్వదిస్తారు. ప్రాముఖ్యంగా మనల్ని శుద్ధి చేస్తాడు. ఆయన కుమార్తెను మొదలు వేసుకుంటాడు ముందు, తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనకి ఇస్తాడు. మొదటిగా ఏం చేశాడంటమ్మా? మొదటి లక్ష్యం ఏంటమ్మా? దావీదు దేవుడికి హృదయానుసారులుగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని హెచ్చించడానికి ఇష్టపడినాడు. రెండో చూద్దామంటే అదే మాటలో 9వ అధ్యాయంలో 9వ వచనము 19వ అధ్యాయంలోని 9వ వచనము 9 నుంచి చదువు. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయములు సత్యమైనది, అది కేవలము న్యాయమైనది. ఇక్కడ చూసినట్లయితే రెండవది భయము కలిగి ఉండడం. దేవుడు సన్నిధానంలో ప్రియమైన వారులారా, దేవుడు భయభక్తులు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. అంచెలంచెలుగా హెచ్చించడానికి ఇష్టపడతాడు. ఆయనంటే భయము, ఆయనంటే వణుకు. ఆయన సన్నిధానంలోకి వచ్చేటప్పుడు ఎంత భయాన్ని కలిగి ఉంటాడో దావీదు. కాబట్టి అంటాడు ఆయన 7వ వచనంలో, ఆయన ఏమన్నాడు చూడమ్మా, 9వ వచనంలో, యెహోవా యందు భయము పవిత్రమైనది. మనుషులు చూసి, నాకు అధికారం చూసి ఎవరైనా ఎమ్మెల్యే వస్తే ఏం చేస్తారమ్మా? అడిసవప్పుడు ఇంటి సవపము పోలీసులు వస్తున్నా భయపడతారు చాలా మంది. కానీ దేవుడు అంటే మాత్రము ఎంత మాత్రం భయం ఉండదు. దేవుడు అంటాడు ఆయన యొక్క భయము పవిత్రమైనది అంటాడు. ఆయన భయభక్తులు కలిగిన వాడు దావీదు. కాబట్టి దేవుడు దావీదుని హెచ్చించినాడు. రెండవది ఆయన వాక్యం అంటే భయం అండి. చూడండి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ప్రేమించేవాడు దావీదు, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించేవాడు దావీదు. కాబట్టి దేవుడు అతన్ని హృదయానుసారుగా అన్నాడు. దేవుని హృదయం ఎట్లా ఉంటుందంటే దావీదు తెలుసది. దావీదు బాగా గుర్తెరిగిన వాడు దేవుని యొక్క హృదయాన్ని. కాబట్టి
నా హృదయానుసారుడు అన్నాడండి దావీదు. అందుమాత్రమే కాదు, 7వ వచనం చదవండి. 7వ వచనం, అదే అధ్యాయం 19వ అధ్యాయము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల చేయును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన ధర్మశాస్త్రం అంట ప్రాణమును తెప్పరల చేస్తుందంట. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? చూడండి, ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనల్ని ఆపదలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి ఆయన అంటాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది నా ప్రాణమును తెప్పరల చేయును. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటే దావీదుకి ఇష్టమండి. దేవుడు ఆయన ఏమైనామో ఆయనకన్నాము సువార్త 1వ అధ్యాయం 1వ వచనము వాక్యమైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన వాక్యం అంటే ఎంత ఇష్టమో దావీదుకి. కాబట్టి దావీదు దేవుడు అంతగా దీవించిన కారణం ఏంటో తెలుసా? ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వాడు. రెండవది, ఆయన హృదయానుసారుడు. మూడవది, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఇష్టంగా ధ్యానం చేసేవాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదవండి ఇంకా తర్వాత వచ్చిన దేవమ్మ, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం నిర్మలమైనది, అది బలములను గ్రహించేది. ఇంకా 119వ కీర్తనలో ఉన్న మాటలన్నీ కూడా అది దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు దావీదు విషయం. ఇంకా నేను 2వ విషయాలు పెడతాను. ఒకటి, దావీదు అంతగా హెచ్చరించబడతానికి కారణం ఏంటండి? ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడు, వాక్యం అంటే భయము, ఇక ఆయన హృదయము, ఆయన మాటలు దేవునికి అంగీకారంగా చూసుకునేవాడంట. కాబట్టి దేవుడు దావీదుని దీవించడం ప్రారంభించాడు. 2వ విషయంలోకి వెళ్తాం. చూడండి, దావీదు ఆరాధికుడు అంట, మంచి ఆరాధికుడు. దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడే గొర్రెలు కాల్చుకున్న సమయంలో ఎన్నో వేల కీర్తనలు రాశాడంటండి. కీర్తిస్తూ ఉండేవాడు దేవుని నిత్యము. మనం కూడా ఖాళీగా ఉన్న సమయంలో, వంట చేసుకునే సమయంలో, పని చేసుకున్న సమయంలో దేవుని ఏం చేయాలంట? కీర్తించాలి, దేవుని కనపరచాలి, దేవుని ఆరాధిస్తూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అప్పుడే దేవుడు అంటాడు, నేను హెచ్చిస్తాను. రెండవది, దావీదు మంచి ఆరాధికుడు. దేవుని ఆరాధిస్తూ ఉంటేనంట సౌలుకు పట్టిన దురాత్మలు కూడా పరిగెత్తు వెళ్ళిపోయాయంట. సౌలుకి అప్పుడప్పుడు దురాత్మ పడుతూ ఉండేదంట. అప్పుడు వెంటనే సౌలు ఏం చేసేవాడు? దావీదుని పిలిపించుకునేవాడు. దావీదుని పిలిపించుకుని అక్కడ ఆరాధన ప్రారంభించేవాడు. వెంటనే దురాత్మ కూడా పారిపోయాయంట. మంచి ఆరాధికుడు దావీదు. చూడండి, ఎక్కడెక్కడ ఆరాధన చేసినాడో చూసినట్లుగా 1 దినవృత్తాంతముల గ్రంథంలో 15వ అధ్యాయము 28వ వచనంలో మనసును తీసుకుని వస్తారండి. 1 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే 15వ అధ్యాయము 28వ వచనం మనసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు తన వస్త్రాలు కూడా ఊడిపోయినా కానీ నాట్యమాడుతూ దేవుని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మనస్సు అంటే దేవుని ప్రత్యక్షత, దేవుడు మాట్లాడే స్థలం అది. దేవుడు మాట్లాడే స్థలం మనసును తీసుకొస్తున్న సమయంలో దేవుడిని గణపరచడం నేర్చుకున్నాడు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు దావీదు. కాబట్టి ఆర్భాటము చేయొచ్చు, తాళములు కొడుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చింది. రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని. చూడండి ప్రేమ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అది వేరే విషయము. దావీదు నాట్యమాడుతున్నాడు, వాయించుతూ ఉన్నాడు, ఆర్భాటంతో అందరిని కూడా పోగు చేసినాడంటే దావీదు. 17వ వచనంలో ఆ మాట, వాయించే వారిని, బోరం ఉండే వారిని అందరిని సిద్ధపరిచి మనసు వస్తుంది, అందరూ బోరలోదండి, తాళాలు వాయించండి, దేవుని కనపరచండి, ఆరాధించండి అని అందరి చేత కూడా ఆరాధన చేయించేవాడు.
ప్రియమైన వాళ్ళారా, దావీదు రాజు కాబట్టి అందరినీ పోగేసినాడు, దేవుడి ఘనపరిచేటట్టు చేశాడు. మనం కేవలం మనుషులు కాదు, మామూలుగా మన ఇంట్లో వాళ్ళు సిద్ధపరుస్తున్నావా? ఉదయ కాలం లేచి పిల్లల్ని దేవుని ఆరాధించరా, నీ పిల్లలు చెప్తున్నావా, లేకపోతే నువ్వు ఆరాధన చేస్తున్నావా? ఆరాధన చేస్తే దేవుడు సంతోషిస్తాడంట. దేవుడిని ఘనపరుస్తుంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఉదయం దేవుడిని ఘనపరచడం నేర్చుకోండి, ఆరాధించడం నేర్చుకోండి, స్తుతించడం నేర్చుకోండి, మహిమపరచడం నేర్చుకోండి. దేవుడిని ఘనపరచడంలో దేవుడి మహిమ దాగి ఉన్నదండి. కాబట్టి ఆ సీక్రెట్ దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు నిత్యము అది నేర్చుకున్నాడు. గొర్రెలు కాసుకున్న సమయం నుంచి కూడా దేవుడిని ఖాళీగా ఉన్న సమయంలో వేల కీర్తనలు రాశాడంటండి. దేవుడి హృదయమాన ఆరాధన చేసేవాడు దావీదు. కాబట్టి దావీదుని దేవుడు అంతకంతకు హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. రెండో విషయం తెలుసుకున్నాం కదా, ఒకటి ఆయన హృదయానుసారుడు కాబట్టి దావీదుని దేవుడు దీవిస్తూ వచ్చినాడు. రెండవది మంచి ఆరాధికుడు, ప్రభువుని ఆరాధన చేయడంలో ముందు పెట్టిన వ్యక్తి కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించడానికి ఇష్టపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మూడవది మనం చూద్దామండి, మంచి ప్రార్థన పరుడు దావీదు. చూద్దామండి, కీర్తన గ్రంథంలో యొక్క మాట 6వ కీర్తనలోకి వెళ్దామండి. చూడండి, కీర్తన గ్రంథము 6వ కీర్తన 6వ వచనం చదవండి. 6వ కీర్తన 6వ వచనం చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా కన్నులు గుంటలు పడుతున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చిటికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా మీరందరూ నా ఎదుట నుండి తొలగిపోవుడి, యెహోవా నా విన్నపము ఆలకించి, యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన విన్నపములను ప్రార్థనలను ఆయన ఎట్లా ప్రార్థన చేశాడంట? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట అండి. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదమ్మా. కన్నీటి ప్రార్థన ఎంత పెద్ద సమస్య అయినా కానీ అది మనల్ని విడిపించడానికి, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద బంధకము అయినా కూడా అది తెచ్చివేయడానికి కన్నీటి ప్రార్థన చాలా అవసరము. మన కుటుంబంలో కూడా మనం కలిగిన బాధలను బట్టి ఎప్పుడైనా కన్నీటి పెట్టుకుని ప్రార్థన చేసావా? ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాడు ఈ ప్రార్థనలో? దానికి కన్నీళ్లు పెట్టుకునేవాడంటే చూడండి, ఆ 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, పరుపు తేలేతగా అంటే ఏదో పరుపు కొట్టుకోవాలని కాదు, కానీ అంతగా ఆయన రోదన చేసేవాడు. తన కుటుంబం కొరకు, తన రాజ్యం కొరకు, దేవుడిలో ఎదిగే అనుభవాన్ని కొరకు నిత్యము ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన దావీదుని అంతగా హెచ్చింపజేసి దేవునికి స్తోత్రం కలుగునుగా. అగస్టిన్ అనేటువంటి దైవజనుడు అన్నారంట, చాలా సార్లు చెప్పారు ఈ మాట. అగస్టిన్ యవన కాలం వచ్చేంత వరకు కూడా ఎంత మాత్రం దేవుడు గుర్తులేదు, కానీ తన తల్లి మాత్రము కన్నీటి ప్రార్థన అతను చిన్న వయసు నుంచి ప్రార్థన చేస్తూ ఉండేదంట. అతను చిన్న వయసు నుంచి తన బిడ్డ కొరకు ప్రతి రాత్రి తన కన్నీళ్లు ఆ బిడ్డ మీద పడేట్లుగా రోజు ఏడుస్తూ ప్రార్థన చేసేదంట తల్లి మాత్రం. ఆ నిద్రపోతున్న చిన్న పిల్లవాడు మెరుగు వచ్చిన ఒకసారి ఆ కన్నీళ్లు పడిన తర్వాత చూసేవాడు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడిచేదాన్ని. అతను ఎవరి కాలంలోకి వచ్చేంత వరకు కూడా ప్రభుని గుర్తాడలేదు, కానీ ఎవరి కాలంలో ప్రభు మాట్లాడాడు. ప్రభు మాట్లాడిన వెంటనే పట్టుకున్నాడు ప్రభు అతన్ని, గొప్పగా దేవుడి మందిరానికి వచ్చినాడు, దేవుడు సేవ చేసేంతగా దేవుడు దీవించాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంతగా గొప్ప దైవజనుడు అవడానికి కారణం ఏంటో చెప్తావా అంటే, ఆయన అంటున్నాడంట, నా తల్లి ఎప్పుడు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తా ఉంటుంది. నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని పోయాను, కానీ కొట్టుకొని యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చాను. కాబట్టి ప్రేమ వాళ్ళారా, బిడ్డల కొరకు కన్నీళ్లు పెట్టుకోవాలి, సంఘం కొరకు కన్నీళ్లు పెట్టాలి, కుటుంబంలో ఉన్నటువంటి అందరి కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు మనం కన్నీళ్లు విడవాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు చెప్తున్నాడు, ఇంకా మన కన్నీళ్లు రాకుండా పై ప్రార్థన మనం చేసేవారికి ఉంటున్నాడు. దావీదు దేవుడు అంతగా హెచ్చించడానికి కారణము కన్నీటి ప్రార్థన అనుభవాన్ని దావీదు పొందుకున్నాడంటండి. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలిపోతున్నది,
నా కన్నీటి చేత నా పడక కుంటుపడిపోతున్నది, విచారము చేత నా కన్నులు గొంటలు పడుచున్నవి. ప్రభుత్వమైన కన్నీటి ప్రార్థన అనుభవము దావీదు కలిగి మూడు చెప్పారు. చెప్తారు కదా, ఒకటి దావీదు దేవునికి హృదయానుసారుగా ఉన్నాడు కాబట్టి దావీదు దేవుడు దీవించడం ప్రారంభించాడు. రెండవది దావీదు ఎట్లా ఉన్నాడంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అది మాత్రమే గొప్ప ఆరాధికుడిగా ఉన్నాడు. దేవుని ఆరాధిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు దావీదును దీవించాడు. మూడవదిగా గొప్ప కన్నీళ్ల ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దావీదుకు దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. 4 రోజులు చూసుకొని మనం అందరం కూడా ప్రార్థనలోకి వెళ్తాం. చూడండి 423వ కీర్తనలో ఒక మాట 6వ వచనం చూడండి. కీర్తన 23వ కీర్తన 6వ వచనం చూద్దాము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూసినట్లయితే చిరకాలము యెహోవా మందిరంలో నిన్ను నివాసము చేశాను. యెహోవా మందిరం ఎలా ఎంత ఆసక్తితో రండి దావీదుకి. ప్రేమ వాళ్ళ బయట వాళ్ళు నువ్వు చూసి నవ్వుకుంటారేమో, ఏంటమ్మా ఎప్పుడు కూడా ప్రార్థన ఎప్పుడు మందిరం అని ఇంట్లో వాళ్ళే చదువుకుంటారేమో, లేకపోతే మనం వచ్చేటప్పుడు బయట వాళ్ళు నవ్వుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారంట దేవుడు ఎప్పుడు కూడా పైన ఉంచుతాడంట. దేవుని మందిరాన్ని ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు, ఆశీర్వాదంగానే ఉంచుతాడు. దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. దేవుడి మందిరం ఎందుకు ప్రేమించాలంటే దేవుడి మందిరము ఆయన ప్రత్యక్షత సంచరించే స్థలం అంటది. ఆయన కనుదృష్టి ఉండే స్థలం అంట. ఈ మందిరము దేవుడు ఆయన అంటాడు ప్రార్థనా మందిరం అనబడను. అందరికంటే ఇది ప్రార్థనా మందిరం అనమాట. ఇక్కడ చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మందిరాన్ని ప్రేమించే వారికి మనం ఉండాలి. మందిరం యొక్క అవసరాలు తీర్చేవారిగా, మందిరంలో ఏది అవసరమో, మందిరంలో ఏది కావాలో, మన కుటుంబంలో ఏదైనా అవసరమైతే ఎంత తపన పడతామండి. అదే దేవుని మందిరానికి ఏదైనా అవసరమైతే అంత తపన పడుతున్నామా? ఎక్కువ పడాలి. ఎందుకంటే అది దేవుడి మందిరం కాబట్టి. మన ఇల్లు కాదు, లేకపోతే మన చుట్టాల ఇల్లు కాదు, దేవుడి ఇల్లు ఇది. దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. దావీదు దేవుడి మందిరాన్ని ఎంత ప్రేమించాడంటే ఆయన అంటాడు, ప్రభువా నేను ఒక వరం అడుగుతున్నానయ్యా, నేను మరణం అయ్యేంత వరకు నీ మందిరంలో నివసించాలయ్యా అంటాడు. ఆయన అంటాడు చూడండి, నేను ప్రతి దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకో తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసించేదను. చిరకాలము ఆయన మందిరంలో నివసించాలి, ఆయన మందిరంలో నేను ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. చివరికి మనం చూద్దాం 27వ కీర్తన గ్రంథము 27వ కీర్తన మాట చూడండి. 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో. చూడండి ప్రియమైన వాళ్ళారా, జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసించాలి. దేవుడు అడుగుతున్నాడు ఒక వరం. అది మనం దేవుడు వరం ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? మా పిల్లలకు ఉద్యోగం కావాలయ్యా, లేకపోతే డబ్బులు కావాలయ్యా, పంట బాగా పండాలి, లేకపోతే పిల్లలకు చక్కగా ఉద్యోగం రావాలి, ఇది కోరుకుంటాం మనం. అయితే దాన్ని నేను కోరుకుంటున్నానండి, నేను యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే అది నేను జీవించే జీవిత కాలం అంతయు యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. అందుకే పాట కూడా కదా, భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వర్ణములో ఒక్క దినము గడుపుతా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వర్ణములో ఒక్క దినము గడుపుతా. కాబట్టి 1000 తరాల కంటే గొప్పదంటే భక్తిహీనులతో నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిపినా దేవుని మందిరంలో ఒక దినము గడిపితే 1000 తరాల కంటే శ్రేష్టమైనదంట. కాబట్టి ఆయన అంటాడు, చిరకాలము నా జీవిత కాలము దేవుని మందిరంలో నివసించాలి. ఒకవేళ నేను చనిపోయినా దేవుని మందిరంలోనే చనిపోవాలి. భక్తులు కోరుకున్నాడంట, అయ్యా
ముసలోడు అయిపోయాడు. బాగా పరిచయం చేశాడు. కేవలం ఒకటే కోరుకున్నాడంట, నేను చనిపోయినా దేవుని వాక్యం చెబుతా చచ్చిపోవాలయ్యా. చూడండి, అతని యొక్క ఆశ చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతా చచ్చిపోవాలి అంతే. అప్పుడు దాని వాక్యం చెబుతానే ఉంటాయి. నేను మందిరంలోనే చనిపోవాలా. దేవుడు మందిరం అంటే అంత ఆశ ఉండాలండి. ఈ రోజుల్లో మందిరానికి రండి అంటే ఒకళ్ళు కూడా రావట్లేదు. వారి కార్యక్రమాలు వెళ్తున్నాను, కానీ నేను ఒకసారి వచ్చాను, ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఎట్లా చెప్పండి, వారి కార్యక్రమాలు కావాలి, అన్ని కావాలి, కానీ మందిరానికి మాత్రం రావు. మన పనులు ఉంటాయి, చాలా మంది ముఖ్యమైన పనులు ఉంటాయి, కానీ దేవుడు కంటే ఎక్కువది. చెప్పండి, మీరే చెప్పండి. మందిరాన్ని ప్రేమించాలి. మందిరంలో దేవుడు అంటాడు, దేవుడు సంచారం ఉండే స్థలం అది. కానీ మందిరాన్ని ప్రేమించకుండా దేవుడు ఆశీర్వదించమంటే ఎంత మాత్రం ఆయన ఆశీర్వదించడు. ముందు దేవుని యొక్క పని మనం చేయాలా, తర్వాత దేవుడు మన పని చేస్తాడు. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఎక్కువ సమయం వాకింగ్ చేయడానికి ఎట్లాగైనా సరే యూట్యూబ్ లో పెట్టిన ఒకరిద్దరైనా అసలు వాక్యం. ఎందుకంటే వాక్యం వినేవాడు కనబడుతున్నా, వాక్యం వినేవాడు కనిపించట్లేదు కాబట్టి ఇంటి దగ్గర వాక్యం చెప్పుకొని ఆన్లైన్ లో పంపించేస్తున్నా. అంతకుముందు ఏం చేశానంటే స్టార్ మేకర్ అని యాప్ లో చెప్పేవాడిని, అక్కడక్కడ వినేవాళ్ళు, చాలా మంది ఫోన్లు చేసేవాళ్ళు. కాబట్టి దేవుడి వాక్యం మీద ఆ శ్రద్ధ మనం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, ఆ తృష్ణ మనలో ఉండాలి. దావీదుని దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏంటంటే మందిరం అంటే ఎంత ప్రేమనండి, వాక్యం అంటే, ప్రార్థన అంటే ఎంత ప్రేమ కలిగి ఉండేవారు. కాబట్టి దేవుడు దావీదుని అంతగా దీవించడానికి ఇష్టపడినాడు. చూడండి, ఆయన అంటాడు, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను. దేవుని మందిరంలో చాలా మందికి ఏం చేస్తారు, మందిరంలో ఉంటే ఎంత తలనొప్పో, ఎక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, ఎప్పుడైతే ప్రార్థన. ఒక్కొక్కరు అంటారు ఎంత వాక్యం చెప్పినా ఇంతనే ఉంటారండి, ఇంకా చెప్పయ్యా. ఎందుకంటే ఆయన అంటాడు కదా, వాక్యము కొవ్వు మెదడు దొరికినంత తీయగా ఉన్నాయా నాకు. మాంసం ఒక ఫలం బిర్యానీ ఒకటి పెట్టాలి చూడు, అప్పుడు ఎంత ఇష్టంగా తింటావు కదా. వాక్యం వినేటప్పుడు అంట అట్లా ఉంటుందంట. ఒక్కొక్కరికి ఏమో వాక్యం వింటే తలనొప్పి, ఒక్కొక్కరికి నిద్ర వస్తా ఉంటుంది. నిద్ర ఎంత చక్కగా నిద్రపోతారో వాక్యం వినడానికి పోతారు చాలా మంది. వాక్యం లేకపోతే నిద్ర వచ్చింది. కానీ దేవుడు అంటాడు, ఆయన వాక్యం అంటే భయవంతులు కలిగి, ఆయన మందిరం అంటే భయము, ఆయన సన్నిధి అంటే భయము, వణుకు కావాలండి. అటువంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు, అటువంటి వారిని దేవుడు పైకి లేవనెత్తుతాడు. కాబట్టి మన జీవితంలో ఇంకా వాక్యం అన్నా, మందిరం అన్నా, ఇంకా దేవుని యొక్క ఆ పరిచర్య నిర్లక్ష్య అనుభవాలు కలిగి ఉంటే దేవుడు ఎట్లా దీవిస్తాడు. లేకపోతే అటువంటి అనుభవాలు ఉంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, దావీదుని దీవించినట్లుగా నన్ను కూడా దీవించాలి ప్రభువు, నన్ను క్షమించయ్యా, నేను బలహీనంగా ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు. అట్లానే దావీదుతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారండి మందిరాన్ని ప్రేమించే వాళ్ళలో కోరహ కుమారులు ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు మందిరం డోర్ చూసారా, ద్వారపాలకులు అంటారు వాళ్ళు. ప్రత్యక్ష విధానంలో ద్వారపాలకులుగా ఉండేవాళ్ళు. ఆ దేవుడి మందిరంలో గేట్ దగ్గర ఉంది, గేట్ తీయటం, గేట్ వేయటం. వాళ్ళు అంటారు, ప్రభువా నీ మందిరానికి రావాలి మేము, నా హృదయం కేకలేస్తున్నాయి అంట. చూడండి 84వ కీర్తన చూడండి ఒకసారి, 84వ కీర్తన వచ్చిన చూడండి. యెహోవా మందిరావటములను చూడవలనని. చూడండి, వీళ్ళు ఎవరంటే కోరహ కుమారులు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే దేవుని మందిరంలో ద్వారం దగ్గర ఉండేవాళ్ళు అంటారు. అంతేనా? వాళ్ళు అంటున్నారు, దేవుని మందిరాన్ని చూడాలని, ఆయన ప్రత్యక్షతను చూడాలని మా హృదయము, మా దేహము, ప్రాణము కేకలేస్తుందంట. వాళ్ళ ప్రాణం కేకలేస్తుందంట దేవుని మందిరాన్ని చూడాలని. గత దినాల్లో ఈ అనుభవం మనం కలిగి ఉన్నాం. లాక్డౌన్ లో ఎప్పుడు మందిరం జరుగుతావా కదా, ఉన్నారా లేదా? నేనైతే ఉన్నా, ఎప్పుడు మందిరం జరుగుతాను, ఇప్పుడు వెళ్దామా అని. కానీ ఇప్పుడు ఉండేది మందిరానికి రావు, లేటు రావటం, లేకపోతే అసలు మందిరానికి రారు, పనులకి వెళ్తారు చాలా మంది. దేవుని మందిరానికి చాలా భయభక్తులతో రావాలమ్మా. దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించాలంటే, నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ కుటుంబం అంత దీవించబడుతుంది. నువ్వు ఎంత ప్రేమించి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని నీవు శ్రద్ధ కలిగి దేవుడు అంటే భయం, వణుకు కలిగి ఉంటావో దేవుడు అంతగా దీవిస్తాడు. సో మా కోరహ కుమారుని ఎంతగా స్తుతిస్తున్నారు చూడండి. యెహోవా మందిర ఆవరణము చూడవాలి కానీ నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సమస్యలుచున్నది.
జీవముగా దేవుని దర్శించుటకు మా హృదయములో మా శరీరములో ఆనందముతో కేకలు వేయించిన 4వ వచనంలో ఈ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నివసించదురు. నీ వలన బలమును మనుషులు ధన్యులు. చూడు ప్రేమ వాళ్ళారా, ఆయన వలన బలం పొందుకున్న వాళ్ళు ధన్యులు. ఆ బలం ఎక్కడ దొరుకుతుందంట? దేవుడు సంచారం ఉండే స్థలాల్లో దొరుకుతుంది, ఆయన ప్రత్యక్షత ఉండే స్థలాల్లో దొరుకుతుంది, ఆయన వాక్యము జీవ నదిలాగా ప్రవహించే స్థలాల్లో ఆయన బలము దొరుకుతుంది. కాబట్టి దావీదు అంటాడు, నాకు బలం దొరికింది. ఇప్పుడు దావీదు అంటాడు, నా బలం నువ్వేనయ్యా. ఎందుకో తెలుసా? ఆయన మందిరాన్ని ప్రేమించేవాడు దావీదు. కాబట్టి ఆ బలాన్ని పొందుకున్నాడు దావీదు. ఇక 10వ వచనంలో నీవు ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములతో నుంచుట. చూడండి ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు ఏదో మందిరంలో పెద్ద పెద్ద వాళ్ళు కాదు, మందిర ద్వారములు నిలబడతాము. భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ద్వారములతో నిలిచడం మంచిదయ్యా. మాకు మందిరాన్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తారమ్మా. మందిరానికి రాకుండా లేటుగా వస్తూ లేకపోతే మందిరాన్ని మానేసేవాళ్ళు, దేవుడి యొక్క భయభక్తులు లేని వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? అదే నేర్పిస్తారు. చెప్పండి మీరే, అంతే కదా. మనం మందిరానికి వస్తూ ఒక క్రమాన్ని నేర్చుకుంటూ క్రమశిక్షణగా మనం దేవుడి మందిరంలో కనబడితే పిల్లలకు అదే నేర్పిస్తాం. వాళ్ళకి నేర్పించాల్సిన పని కూడా కాదు, అదే నేర్చుకుంటారు వాళ్ళు. మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? మనం ముందు మందిరాన్ని ప్రేమిస్తూ మందిరంలో ఒక క్రమశిక్షణ ఒక క్రమంగా మనం నిలబడినట్లయితే పిల్లలు మనం చూసి దేవుడు అంటే ఏంటో, దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంటో, ఆశీర్వాదం అంటే ఏంటో, దేవుడి దేవుడు అంటే ఏంటో వాళ్ళు నేర్చుకుంటారు. మనమే వాళ్ళకి శాపాన్ని నేర్పిస్తున్నామేమో, లేకపోతే మనం వాళ్ళకి ఆశీర్వాదం నేర్పించాలంటే ముందు మనం నేర్చుకోవాలి. కాబట్టి దావీదు అది నేర్చుకున్నాడంటే, కాబట్టి తన వంశం అంతా కూడా దేవుడు సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడంతే. కాబట్టి దావీదు దేవుడు అంతగా దీవించాడు. చివరిగా దావీదు విషయంలో నేను 3-4 విషయాలు చెప్తూ వచ్చాను. హృదయానుసారుడుగా ఉన్నాడు దావీదు. ఒకటి హృదయానుసారుడు, రెండవది ఆయన మంచి ఆరాధికుడు, మూడవది ప్రార్థనాపరుడు, నాలుగవది మందిరం అంటే ఎంత ఆసక్తో మందిరం అంటే ఎంత ఇంట్రెస్ట్ అతనికి ఆసక్తి, అతను శ్రద్ధ కలిగి భయభక్తులతో మందిరాన్ని ప్రేమించేవాడు. నాలుగవదిగా తన పాపముని ఒప్పుకునే విషయంలో కూడా దావీదు తన హృదయాన్ని కొమ్మరించేవాడు. అక్కడ చూడండి 51వ కీర్తనలో మాట. ఐదవదిగా చూసుకొని మా ప్రార్థనలు పెడదామండి. దావీదు రాజుగా ఉన్నాడండి. దావీదుని అడిగేవాడు లేడు, దేవుడు అడుగుతాడని తెలుసు. దావీదు పాపం చేశాడు. మనం కూడా అనేక సార్లు అనేక విధమైనటువంటి పొరపాట్లు పడిపోతాం మనం తెలియకుండా. పాపం చేయడం ప్రాముఖ్యమైనది కాదు కానీ, అవిధేయత చూపించడం ప్రాముఖ్యమైనది కాదు కానీ, ఇంకా అతిక్రమాలు చేయడం ప్రాముఖ్యమైనది కాదు కానీ, మళ్ళీ తిరిగి దేవుని వైపుకు రావడం ప్రాముఖ్యమైనది. ఆ పాపం వల్ల కంటిన్యూ అవడం కాదు, ఆ అతిక్రమాలని అది మన జీవితాలతో అట్లా ఉండటం కాదు కానీ, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వెంటనే దేవుడు వైపు తిరగాలి, వెంటనే దేవుడు గర్తింపుకోబడాలి, వెంటనే మన జీవితాలను సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుడు మనం గర్తించినప్పుడే ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ దావీదు 51వ కీర్తనలో ఎంత చక్కగా పాపాలను ఒప్పుకుంటున్నాడు చూడండి. కాబట్టి దావీదుని దేవుడు ఆశీర్వదించినాడు. కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించినాడు. ఎక్కడైనా పొరపాటు చేసామా? ఎక్కడైనా గత వారం మన జీవితాంతం ఇంతవరకు ఎక్కడైనా కానీ అది ఇంకా ఒప్పుకోలేదు దేవుడి సన్నిధానంలో. దేవుడు మనతో గర్తిస్తున్నప్పుడు ఏం చేయాలంట? దావీదు ఒప్పుకున్నట్లుగా. దావీదు ఎంత చక్కగా ఒప్పుకున్నాడు చూడండి. చదువు 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చూడండి ఆయన అంటున్నాడు, నా అతిక్రమాలు తుడిచే ప్రభువా. నేను చాలా అతిక్రమాలు చేశానయ్యా, నేను చూస్తుండగానే ఇంకెవరు చూడలేదు అనుకున్నా, నా ఆలోచన చేశా, నా తలపులు చేశా, నీ క్రియలు, నా చూపులు, నా ప్రవర్తన, నా నడత అన్ని నువ్వు బాగుగా తెలుస్తాయా నీకు. ప్రభువా నన్ను గమనించింది అప్పుడే నువ్వే, ఇంకెవరికి తెలియదు ఆ విషయం. నన్ను క్షమించాయా, నా అతిక్రమం నీకు తెలుసాయా, నా పాపములు నీకు తెలుసాయా అంటాడు. అక్కడ నా దోషములు పోగునట్లుగా నన్ను బాగుగా కలిగి ప్రభువా. చదవమ్మా.